హైవేస్ నిన్న మియాపూర్ దగ్గర దీప్తి శ్రీనగర్లో సిబిఐ ఎస్టేట్లో స్పందన అని చెప్పేసి ఒక ఆమె హత్య గురైంది అనుకున్నాను. ఆమెకు సంబంధించి అప్డేట్ ఏముందని చెక్ చేస్తున్నాను. ఒక న్యూస్ చూశాను, ఏంట్రా ఇలా అనిపించింది. అగైన్ మరలా క్రాస్ చెక్ చేసిన తర్వాత ఇద్దామని వీడియో ఆగాను. ఇప్పుడు ఇంకో అప్డేట్. అదేంటంటే ఫస్ట్ వచ్చిన అప్డేట్, వినయ్ కుమార్ అతను ప్రేమించిన ఇంటర్లో ఉన్నప్పుడు ఎవరి లైఫ్లో బాగానే సెటిల్ అయినారు కానీ పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసి 2022లో పెళ్ళారు. 1 year గడిచేటప్పటికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు, కొడుతున్నాడు తిడుతున్నాడు చెప్పేసి కేసు పెట్టింది. విడాకులకు అప్లై చేసిన ఇంకా విడాకులు అయితే రాదు. నిన్న ఆమె చనిపోయింది ఆమె ఫ్లాట్లో. ఫస్ట్ వచ్చిందంటే భర్త మీద అనుమానం, తీసుకెళ్ళి విచారించారు, ఇతను కాదని తెలిసింది. అప్పుడు ఏం చేశారు, ఇంకా సీసీటీవీ ఫుటేజ్, ఈమె కాల్ డేటా ఇవన్నీ చెక్ చేస్తున్న మూమెంట్లో మనోజ్ కుమార్ యాదవ్ ఇతను ఈమెకి చిన్ననాటి స్నేహితుడు, భర్తతో విడాకుల కోసం అప్లై చేయాలంటే భర్త నుంచి దూరం జరిగిన తర్వాత అతనికి సన్నిహితంగా ఉంది. ఏదైనా సన్నిహితంగా ఉంటే మరికొంతమంది సన్నిహితంగా ఉంటే చూసి తట్టుకోలేకపోయాడు. ఎన్నోసార్లు చెప్పి నేను వినలేదు. దాంతో ఇంటికి వచ్చి ఘోరాతి ఘోరంగా స్క్రూ డ్రైవర్తో పొడిచి వరకు ఘోరాతి ఘోరంగా చంపేశాడు. అది వచ్చేసి మై హోమ్ అపార్ట్మెంట్ దగ్గర ఆ బట్టలో రక్తంతో ఉన్నటువంటివి అండ్ స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ దొరికే అండ్ అతను అరెస్ట్ చేశాము అని ఫస్ట్ న్యూస్ వచ్చింది. ఆ తర్వాత ఈవినింగ్ చేస్తున్న న్యూస్ ఏంటి, భర్తకు దూరంగా ఉంటుంది, తన చిన్ననాటి ఫ్రెండ్ అని తెలుసుకున్నాడు, నాకు దగ్గర ఉన్నాడు, ఈమె కాదు కూడదనంది, దాంతో కక్ష పెంచుకున్నాడు, ఇక ఆమెను చంపాడు అన్నది ఫైనల్గా ఇప్పుడు మరలా చెప్తున్నది. బట్ ఏదైనా కానీ నేనైతే చెప్తా, భర్తకు దూరంగా ఉన్నవాళ్ళు విడాకులు తీసుకున్నారా లేదా భర్త చనిపోయాడా ఏదైనా కానీ ఒంటరిగా మీరు ఉంటున్నారన్నప్పుడు ఖచ్చితంగా ఆవురావురం అంటూ మీకు తెలుసున్నాడు కానీ బయట వాళ్ళు కానీ కామంతో కసితో మీ దగ్గరకు వస్తానికి ట్రై చేస్తూనే ఉంటారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో మీ దరిదాపుకి రానీయకండి. లేదు ఒక తోడు కావాలనుకున్నప్పుడు పద్ధతిగా పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఏమాత్రం వాడు తేడా అని తెలిసిన, వాడు మన కన్నేసరని తెలిసిన వాడిని దరిదాపులు కూడా రానీయకండి. చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి ప్లీజ్.